అందుకే మనం శివలింగ పూజ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా శివ పూజ చేసేటప్పుడు ఒక ధ్యాన శ్లోకం చదువుతారండి. పండితుడు మొదలుకొని పామరుల వరకు అందరికీ అర్థమయ్యే జ్ఞానమే సనాతన ధర్మం. మీకు కావలసిందంతా కొంచెం ఏకాగ్రత పెట్టండి. శివుడు నావాడు అని ప్రతివాడు అనుకుంటాడు, అందులో సందేహం లేదు. ఇక్కడ ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే శివలింగ ధ్యాన శ్లోకం. శివలింగ ధ్యాన శ్లోకం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశ మనిషం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఒక్కసారి ఈ శ్లోకానికి అర్థం తెలిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుందండి. ఇది ఒక కాస్మోస్కు సంబంధించిన వర్ణన. ఇక్కడ పిల్లలున్నారు, పెద్దలున్నారు, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక చెప్తున్నా. కాస్మోస్ అంటే అనంత అంతరిక్ష విజ్ఞానం, అందులో మన భూమి ఒక భాగం. ఇలాంటివి ఎన్నున్నాయో, శ్రీచక్రం ఇవన్నీ ఎవళ్ళో ఉన్నాయో, వీటన్నిటి యందు ఎవడున్నాడో వాడు శివుడు. అది శివుడిని ఎలా ధ్యానించాలంటే చెప్తున్నారు ఇక్కడ. ఆపాతాళ నభస్థలాంత అంటే మన కంటికి కనబడని క్రింది లోకాలు మొదలుకొని మన కంటికి గోచరించిన పైలోకాల వరకు వ్యాపించిపోయినటువంటి జ్యోతిస్ఫాటికలింగం, జ్యోతిర్లింగం, స్ఫటికలింగం ఏదైతే ఉన్నదో దాన్ని నేను ధ్యానిస్తున్నాను అన్నారు. ఇక్కడ ఎదురుగా నువ్వు పార్థివలింగం పెట్టుకో, ఇంత లింగం పెట్టుకో, అంత లింగం పెట్టుకో, ధ్యానిస్తున్నది ఎంత లింగం? నీ కొలత కందని లింగం. కనబడని కింది లోకాల నుంచి కనబడిన పైలోకాల వరకు అంతటా వ్యాపించిపోయాడు. ఎలా వ్యాపించిపోయాడు? జ్యోతిగా, స్ఫటికముగా అన్నారు ఇక్కడ. అంటే స్ఫటికం అంటే క్రిస్టల్ ధాతు ఉంది, అలా వ్యాపించాడా? జ్యోతి అంటే అగ్నిజ్యోత, జ్యోతి అంటే చైతన్యము. ఏది ఉంటే మనం కదలగలుగుతున్నామో అది చైతన్యం కనుక జ్యోతి అంటే చైతన్యం. స్ఫటికం అంటే ప్యూర్ అని అర్థం ఇక్కడ. స్ఫటికం ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ అంటాం, ప్యూర్, స్వచ్ఛంగా ఉంటుంది. అంటే ప్రపంచమంతా అందులో కనబడుతున్నా, ప్రపంచంలో మార్పులు ఎన్నున్నా దానికి ఏ మార్పు లేదు, దానికి ఏ వికారం లేదు. ప్రపంచంలో సుఖదుఖాలు ఉంటాయి కానీ పరమాత్మకు సుఖదుఖాలు, కనుక ఈ వికారాలేమీ అంటని వాడు కనుక స్ఫటికలింగం ఉన్నారు. స్ఫటికానికి ఏమీ అంటదు, అదేవిధంగా ఏది అంటదు. అది జ్యోతిర్లింగం, స్ఫటికలింగం. అది కేవలం వెలుగులా కనిపిస్తోంది, తడి కూడా దానికి ఉందిట. ఒక అమృతంతో తడిసిపోయి కనబడుతుంది అన్నాడు. అమృతం ఆయన యొక్క శక్తి అండి. అమృతం అంటే శాశ్వతము.